బ్రదర్స్, మీ అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతా ఉన్నది మీ ఖైదీ బ్రదర్ గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి ఆఫ్ బళ్ళారి. బ్రదర్స్, స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటే వాళ్ళు జీవితాంతం సుకుమారంగానే ఉంటారు. అదే మన తుంగభద్ర నదిలో ఈత నేర్చుకుంటే నాలాగా రాటు తేలుతారు. రాహుల్ గాంధీ స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్న కుర్రాడు. నేనైతే తుంగభద్రలో ఈత నేర్చుకున్నాను. ఆయన నీటు, నేను నాటు. ఇవాళ యూత్ కు కావాల్సింది నాలాంటి నాటే, కానీ నిజంగా అలాంటి యూత్ అయితే కాదు బ్రదర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు పోయే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతానని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కసారి హెడ్లైన్స్ ఫాలో అవ్వండి బ్రదర్. రాహుల్ గాంధీ కన్నా నేను యూత్ ఐకాన్, నన్ను నమ్ముకుంటే ఎవరినైనా గట్టెక్కిస్తాను. సిబిఐని రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తాం. దేశాన్ని మా పేరు మీద రాసుకుంటూ మళ్ళీ సంతకం చేస్తాం. మనకు పర్మనెంట్ అడ్రస్ కాదు జైలు. ఎన్నికల నాటికి ఎలాగైనా రాకపోదు బెయిల్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి బ్రదర్స్, నాకు జైలుకు వచ్చాక ఒక గొప్ప విషయం అర్థమైంది. మన దేశంలో గొప్ప నాయకులు జైలుకు వచ్చాకే మహానాయకులు అయ్యారు. నేను ఇప్పుడు మహానాయకుడిని అయ్యే దారిలో ఉన్నాను బ్రదర్. ఇది నిజంగా నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన శ్రీరాములు కూడా లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు శ్రీరాములు. లుక్ మిస్టర్ గలి జనార్దన్ రెడ్డిజీ, మిమ్మల్ని జైల్లో పెట్టడములు చేసినది మా రాహుల్ బాబు ఇమేజ్ ని పెంచడముల కోసములు. మీరు జైల్లో పెద్ద నాయకులు అవుతాను అనటములు మాకు చాలా అభ్యంతరకరములు. ఇప్పుడు దేశంలో పెద్ద నాయకుడు రాహుల్ బాబు ఒక్కడే కాదు అన్న వారిని సిబిఐ చెప్పడములు అనివార్యములు. బ్రదర్స్, ఇది చాలా అన్యాయం బ్రదర్. ఇంత దారుణంగా మాట్లాడతారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. నమస్కారం జనార్దన్ రెడ్డి. నా యడ్యూరప్ప, నువ్వు చెప్పింది నిజమేనప్ప. జైలుకి వచ్చిన తర్వాత నేను మహానాయకుడిని అయింది. అంతకుముందు ఉత్త చీఫ్ మినిస్టర్ నేనప్ప. నా ఇష్టసఖి శోభా కర్లాండేసి నా దగ్గరికి వచ్చేసిందప్ప. ఇక జగదీష్ శెట్టర్ని కిందకి లాగి సీఎం సీట్లో నేను నా ఇష్టసఖి కూర్చుంటామా. ఇదిదా జరగవలసిందే. చూడు బ్రదర్, ఇది చాలా అన్యాయం బ్రదర్. నేను జైల్లో ఉండగా మీరు ఇలా సరదాలు చేసుకోవడం నిజంగా అన్యాయం అప్ప. నేను బయటికి రాగానే ఇంకా గ్రాండ్ గా సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానప్ప. దయచేసి నేను వచ్చే వరకు నువ్వు ఓపిక పట్టు. దేఖియే జనార్దన్ రెడ్డిజీ, సౌత్ లో మనకు ఉన్నది ఒక్కటే ఒక్క స్టేట్. దాన్ని తెచ్చింది యడ్యూరప్పాజీ. దాన్ని ఇప్పుడు చెడగొడుతున్నది కూడా యడ్యూరప్పాజీ. ఆయనతో మళ్ళీ మీరు చెయ్యి కలిపితే మా పరిస్థితి ఔర్ భీ ఇబ్బందిగా మారుతుంది. నేను మీకు దేవుడు ఇచ్చిన అమ్మను అని గుర్తుంది కదా. నాకు దేవుడిచ్చిన గాడ్ మదర్ సుష్మా స్వరాజ్జీ. దీనికి విరుగుడు నా దగ్గరుంది. నాకు దేవుడిచ్చిన ఫాదర్ వెంకయ్య నాయుడు గారిని ఒక్కసారి జైలుకి పంపించండి. నిజంగా నేను ఆ ప్లాన్ అంతా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. నాయన జనార్దన, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని దేవుడిచ్చిన మదర్, దేవుడిచ్చిన ఫాదర్, దేవుడిచ్చిన బ్రదర్ అని చెప్పంటా ఉన్నావు. దయచేసి దేవుడిచ్చిన సిస్టర్ అని చెప్పనక బాబు. వరుసలు మారిపోతా ఉన్నాయి నాయన. ఎవరికి ఎవరు ఏమవుతారో అర్థం కానటువంటి పరిస్థితి. అసలే రోజులు బాగోలేదు. మొన్ననే మంగళగిరిలో హిందూ సంస్కృతిని కాపాడతానని చెప్పి శపథం చేశాను నాయన. పైగా నీ ప్లాను వినడానికి జైలుకు రావాలా నాయన? ఇది ఎక్కడ ఫిట్టింగు? దయచేసి ఇలాంటి గాలి మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. బ్రదర్స్, వీళ్ళని మనం జైలుకి రమ్మంటే ఎంతగా భయపడుతూ ఉన్నారో మీరే చూస్తున్నారు. సరే బ్రదర్స్, ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే ములాఖత్ అవుదాం. ఈలోపు మీరు ఎక్కడికి పోకుండా ఎన్టీవీని అలాగే చూస్తూ ఉండండి. వెంటనే బ్రేక్ తర్వాత వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. నమస్తే జనార్దన్ రెడ్డిజీ, నేను వచ్చేసాను. ఇక మీలాంటి వాళ్ళ ఆటకట్. నా పాలసీ క్లీన్, నా ఇమేజ్ క్లీన్, నా స్పీచ్ క్లీన్, నా డ్రెస్ క్లీన్. ఇక ఇండియాను క్లీన్ చేస్తా. ప్రతి మనిషి మనసుని క్లీన్ చేస్తా. క్లీన్ భారతే నా లక్ష్యం. ఆ దిశగానే నేను ముందుకెళ్తున్నా. బ్రదర్స్, ఈ డోంట్ వెరీ. ఇవి గాంధీ రాజకీయాల రోజులు కావు, గాలి రాజకీయాల రోజులు. ఆ విషయం ఈయనకి ఇంకా పూర్తిగా తెలియదు.
బాబు జనార్దన్ రెడ్డి, నేనయ్యా నీకు దేవుడిచ్చిన తల్లి విజయమ్మను. గాలి రాజకీయాలంటే నీ ఒక్కడివే అవుతాయి బాబు. మరి నీకు దేవుడిచ్చిన సోదరుడు ఇంకొకడున్నాడు నాయన, జగన్ బాబును కూడా కలుపుకొని పోవాలి. ప్రభువు మిమ్మల్ని ఇద్దరిని కూడా జంటగా దీవిస్తాడు బాబు. ఓకే బ్రదర్స్, నాకు దేవుడిచ్చిన మదర్ విజయమ్మ గారు చెప్పింది కరెక్ట్. ఈ దేశాన్ని ఇక ఏలేది జైలు బ్రదర్స్ మాత్రమే, అది వాస్తవం. ఏంటమ్మా గాలి, ఏమిటా గాలి మాటలు? ఇదేమన్నా పద్ధత? పిచ్చ కథలు చేద్దామనుకుంటాను. ఏమిటి జైల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు? ఇది పద్ధతి కాదు. ఇప్పుడు బయటంతా నాగాలి వేస్తా ఉంది. మీరు గనక ఒక్కసారి చూస్తే తెలంగాణలో నన్ను అంతా ఏర్పాటు అవ్వదని చెప్పి అనుకుంటా ఉన్నారని మనకు చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇంకో పక్క చూస్తే సీమాంధ్రలో నన్ను సమైక్యవాదని చెప్పి అనుకుంటా ఉన్నారని కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా నేను ముందుకు పోతా ఉన్నానని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి గురించైనా రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా అనుకుంటారా బ్రదర్? నన్ను ఏపీలో ఒకలాగా, కర్ణాటకలో ఇంకొకలాగా అనుకుంటారా చెప్పండి. ఇది కూడా అంతే. ఈ విషయం కూడా ఈయన అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. హలో గాలి జనార్దన్ రెడ్డి, ఇది యాంకాయ్ హోయ్, గుర్తుపట్టారా? చైనా అయాన్ కంపెనీ లేడీ సీఈఓ. మిమ్మల్ని ఏపీ కర్ణాటకలోనే కాదు, మా చైనాలో కూడా ఒక్కలాగే అనుకుంటారు. గనుల గనుడు అని మీకు తీన్ మెయిన్ స్క్వేర్ లో ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రదర్స్, చైనాలో సన్మానించడం అంటే నిజంగా హ్యాంగింగ్ కదా బ్రదర్. అందుకే ఈ బులెటిన్ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు. మళ్ళీ జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా మరొక బులెటిన్లో మీకు కలుస్తానని తెలియచేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై జైలు బ్రదర్స్, జై జై మన పొలిటికల్ ఫ్యూచర్.